అందరికీ వందనములు. ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా, ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేకుంటుందని ప్రభు యొక్క కృపావార్తను విన్నారండి. ఈరోజు బుధవారము 25వ తారీఖు ఫిబ్రవరి నెల 2026వ సంవత్సరం. ఈ ఉదయకాలం పడకల మీద నుంచి లేకుంటుందని ప్రభు యొక్క కృపావార్తను మనం విన్నట్లయితే నిర్గమాకాండము 14వ అధ్యాయం 13వ వచనం. నిర్గమాకాండం 14వ అధ్యాయం 13వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగుజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తుని ఇక మీదట మరెన్నడను చూడరు. కాబట్టి ఇక్కడ మోషే దేవుని యొక్క ప్రజలైన వారికి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఏమని చెప్తున్నాడు? భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగుజే రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడు. కాబట్టి దేవుడు కలుగుజే రక్షణను ఊరక నిలుచుండి చూడుడి అని మోషే సెలవిస్తున్నాడు. కాబట్టి మోషే ఎవరితో చెబుతున్నాడు? ఇశ్రాయేల్ ప్రజలతో చెబుతున్నాడు. సో ఇశ్రాయేల్ ప్రజలతో చెప్పడానికి కారణం ఏంటంటే, ఇశ్రాయేల్ ప్రజలు మనుషులను చూసి భయపడుతున్నారు. సో ఇశ్రాయేల్ ప్రజలు ఎవరిని చూసి భయపడ్డారు అంటే, మోషే చెబుతున్నాడు కదా, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగుజే రక్షణ మీరు ఊరకుండి నిల్చుండి చూడు అంటున్నాడు. ఊరకనే చూడి అంటున్నాడు. సో ఎందుకు ఈ మాట ఇశ్రాయేల్ ప్రజలు చెబుతున్నాడు అంటే, ఇశ్రాయేల్ ప్రజలను చూసి భయపడుతున్నారు. ఎవరిని చూసి భయపడుతున్నారంటే, ఎవరిని చూసి భయపడుతున్నారు అని అంటే, రండి మొదటి మాటను మనం చూద్దాం. ఎవరిని చూసి ఇశ్రాయేల్ ప్రజలు భయపడుతున్నారు అంటే, ఫరో. అసలు ఆ ఫరో ఎలాంటి వాడు అంటే, మొదటి మాట దేవుని వాక్యం చూసినట్లయితే నిర్గమాకాండం 14వ అధ్యాయం 5వ వచనం. ప్రజలు పారిపోయినట్టు ఐగుప్తి రాజునకు తెలపబడినప్పుడు ఫరో హృదయమును అతని సేవకుల హృదయమును ప్రజలకు విరోధంగా త్రిప్పబడి. సో ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, ప్రజలు భయపడుతున్న వారికి మనం చూస్తున్నాం. ఎవరిని చూసి భయపడుతున్నారు? అందుకే అన్నాడు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగుజే రక్షణ మీరు ఊరక నిల్చుండి చూడండి అన్నాడు. ప్రజలు ఎవరిని చూసి భయపడుతున్నారు అని అంటే, మొదటి మాటను మనం చూస్తున్నాం. ఫరో ఎలాంటి వాడు? ప్రజలకు విరోధంగా త్రిప్పబడినటువంటి వాడు, ప్రజలకు విరోధమైనటువంటి జీవితం కలిగిన వాడు, ప్రజలకు విరోధంగా తన హృదయాన్ని తిప్పుకున్నటువంటి వాడు. దేవునికి విరోధంగా హృదయాన్ని తిప్పుకున్నాడు, దేవుని ప్రజలకు విరోధంగా తన హృదయాన్ని తిప్పుకున్నాడు. దేవునికి విరోధంగా తిప్పబడినవాడు, దేవుని ప్రజలకు విరోధంగా తిప్పబడినటువంటి మనుషులను చూసి ఇశ్రాయేల్ ప్రజలు భయపడుతున్నాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవునికి ఎవరైనా విరోధంగా ఉండా, దేవుని ప్రజలకు ఎవరైనా విరోధంగా తన హృదయాన్ని తిప్పుకున్నా మనం భయపడాల్సినంత అవసరం లేదు అతను చూసి. ఎందుకంటే మీ పక్షం యుద్ధం చేయవాడు యెహోవాయే. కాబట్టి దేవుడు మన పక్షాన్ని యుద్ధం చేస్తాడు. ఆ వ్యక్తి దేవునికి విరోధంగా తన హృదయాన్ని తిప్పుకుంటున్నాడు, దేవుని ప్రజలకు విరోధంగా తన హృదయాన్ని తిప్పుకున్నాడు. కాబట్టి దేవుడే తన పక్షమున తన ఎదుట యుద్ధం చేసి తనకు విరోధంగా దేవుడు యుద్ధం చేస్తున్నాడు, తనకు ఆపోజిట్ కూడా యుద్ధం చేస్తున్నాడు. కాబట్టి మనం ధైర్యంగా ఉండాలి. ఎవరిని చూసి మనం భయపడుతున్నాం? దేవుని తట్టుకొని, దేవుని ప్రజల వైపు కానీ తన హృదయాన్ని దేవుని ప్రజలకు విరోధంగా తన హృదయాన్ని తిప్పుకున్న వాడిని చూసి మనం భయపడుతున్నాం. అయితే దేవుడు అతను తీర్పు తీరుస్తున్నాడని మనం గ్రహించలేక ఆ మనుషుని చూసి భయపడేవారు ఉంటాం. అలా భయపడినప్పుడు మన జీవితాన్ని నష్టం తెచ్చుకుంటాం. అందుకంటున్నాడు మోషే, భయపడకూడదు, మీరు యెహోవా మీకు నేడు కలుగుజే రక్షణ మీరు ఊరక నిల్చుండి చూడండి. సో దేవుని వైపు, దేవుని ప్రజల వైపు విరోధంగా హృదయాన్ని తిప్పుకున్న వాడిని చూసి మీరు భయపడొద్దు. రెండోదిగా ఎలాంటి వాడు చూడండి, నిర్గమాకాండం 14వ అధ్యాయం 5వ వచనం చివరిలో, మనం ఎందుకు ఇలాగూ చేసితిమి ఏమనుకుంటున్నాడు? దేవుని ప్రజలను పోనించడం తప్పన్నట్టుగా, దేవుని ప్రజల్ని దేవుని ఆరాధించడానికి వెళ్ళనికోకుండా అడ్డగిస్తూ, అసలు మనం ఎందుకు ఇలాంటి తప్పు చేసాం, ఎందుకు ఇలాంటి పొరపాటు చేసాం, ఎందుకు ఇలాంటి పాపం చేసామని చెప్పని, మనం ఎందుకు ఇలా చేసామని చెప్పని తనలో తాను వ్యర్థమైన ఆలోచన కలిగినటువంటి వాడు, ఇలాంటి దుష్టుని యొక్క ఆలోచన కలిగిన వాడిని చూసి ప్రజలు భయపడుతున్నారు. అయ్యా ఏంటిది, ఆ యొక్క ఫరో రాబోతున్నాడు అని చెప్పి ప్రజలు ఆ యొక్క కుయుక్తైన ఆలోచన కలిగాడు, దురాలోచన కలిగిన వాడు, వ్యర్థమైన ఆలోచన కలిగి దేవునికి విరోధమైన ఆలోచన కలిగిన వాడిని చూసి భయపడుతున్నారు. కానీ అక్కడ మోషే అంటాడు, మీరు భయపడవసరంలా, యెహోవా మీ పక్షం యుద్ధం చేస్తాడు. వాడు ఎలాంటి ఆలోచన కలిగి ఉండాలి, ఎలాంటి కుయుక్తి పడైనా సరే దేవుడు మీ పక్షం యుద్ధం చేస్తాడు, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్తున్నాడు. ఇది రెండో కోణం. మూడో మాట చూసినట్టయితే నిర్గమాకాండం 14వ అధ్యాయం 5వ వచనం చివరిలో, నిర్గమాకాండం 14వ అధ్యాయం 5వ వచనం చివరిలో, మన సేనలో నుండకుండా ఇశ్రాయేలును ఎందుకు పోనిచ్చితిమి. చూడండి, దేవుని ప్రజలకు విరోధంగా హృదయం తిప్పుకున్నాడు, ఇంకా దేవునికి విరోధంగా మనం ఎందుకు ఇలా చేసామని ఆలోచన చేస్తున్నాడు. ఇంకేమన్నాడు, ఎందుకు పోనిచ్చితిమి, అసలు వాళ్ళని ఎందుకు పోనివ్వాలి? ఇశ్రాయేల్ ప్రజలను దాసులుగా ఉంటే మంచిది కదా, ఇశ్రాయేల్ ప్రజలు మనం దాసులుగా పెట్టుకుంటే మంచిది కదా, ఇశ్రాయేల్ ప్రజలు మనం దాసులుగా ఉంటే కదా మంచిది కదా. అంటే దేవుని ప్రజల్ని దాసత్వంలో పెట్టుకోవడం కొరకై అతడు ఆలోచన కలిగి మనం ఎందుకు వారిని స్వేచ్ఛగా పోనిచ్చామని చెప్పని దురాలోచన కలిగిన వాడుకుంటాడు. దేవుని ప్రజలను ఎందుకు మనం పాలించాలి, వారిని మన చేతిలో దాసులు గుంచుకుంటే మంచిది కదా అని ఒక ఆలోచన కలిగిన వాడు. ఇట్లాంటి దేవుని ప్రజల్ని దాసులుగా చేయాలనుకున్న వాడిని చూసి ప్రజలు భయపడుతున్నారు. ఇక 4వ మాట, నిర్గమాకాండం 14వ అధ్యాయం 8వ వచనం, యెహోవా ఐగుప్తి రాజున ఫరో హృదయం కఠినపరచగా. ఇక 4వ మాట ఏంటండి, హృదయం కఠినం చేసుకున్నవాడు. హృదయం కఠినం చేసుకున్న వాడి గురించి మనం ఎందుకు?
కఠినమైపోయిన వాడి గురించి మనం ఎందుకు భయపడాలా? చూడండి, ఒక వ్యక్తి తన జీవితాన్ని కఠినం చేసుకున్నప్పుడు ఆ కఠినమైన జీవితాన్ని సరిచేసేవాడు దేవుడు కదా, ఆ కఠినమైన జీవితాన్ని సరిదిద్దేవాడు దేవుడు కదా, ఆ కఠినమైన జీవితాన్ని సరైన మార్గంలో పెట్టేవాడు దేవుడు కదా. మనం ఎందుకు భయపడాలా? మనం ఎందుకు బాధపడాలి? మనం ఎందుకు నిస్సాయ స్థితిలో ఉండాలి? ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే తనకు తాను కఠినం చేసుకుంటూ వచ్చాడు. కఠినమైనటువంటి వాడిని చూసి మనం ఎందుకు భయపడాలి? ఒక కఠినమైన వాడి జీవితాన్ని సరిదిద్దాలన్నా, కఠినమైన వాడిని దేవుడు తీర్పు తెచ్చాలన్నా దేవుడు చూసుకుంటాడు కదా. మరి మనం ఎందుకు? కానీ మనుషులు ఏం చేస్తున్నారు? తన జీవితాన్ని, తన హృదయాన్ని కఠినం చేసుకున్న వాడిని చూసి భయపడుతున్నారు. కానీ మోషే అంటాడు, వాడిని చూసి మీరు భయపడవద్దు, యెహోవా మీకు నీయుడు, వాడి దగ్గర నుంచి రక్షణ కలుగు చేస్తాడు. మీరు ఊరక నిల్చుండి చూడచాడు, మీరు నిల్చుండి చూడండి, అతని దగ్గర నుంచి దేవుడు అద్భుతం చేసి మిమ్మల్ని కాపాడుతాడని. ఇది 4వ మాట. 5వ విషయాన్ని చూద్దారని. నిర్గమకాండం 14:8 మధ్య నుండి, అతడు ఇశ్రాయేలును తరిమెను. ఎవరిని చూసి భయపడుతున్నారండి వీళ్ళు? దేవుని ప్రజలను తరిమేవాడిని చూసి భయపడుతున్నారు. దేవుని ప్రజలను ఎవరైతే తరుముతూ వస్తున్నారో, దేవుని ప్రజలను ఎవరైతే తరుముతూ వస్తున్నాడో వాడిని చూసి ప్రజలు భయపడుతున్నారు. అయ్యా ఇది కరెక్ట్ కాదు, ఇది మంచిది కాదు, ఇది వద్దని చెప్పి అంటే ఎవరైతే దేవుని ప్రజల్ని దేవుని ఆరాధించుకోకుండా మళ్ళీ తిరిగి వెనక తీసుకెళ్తాను తరుముటానికి వస్తున్నాడు, దేవుని ప్రజల్ని ఎవడైతే తరుముతున్నాడో ఆ దేవుని ప్రజల్ని తరిమేవాడు, వెంటాడే వాడిని చూసి దేవుని ప్రజలను నష్టపరచడానికి, దేవుని ఆరాధించుకోకుండా దేవుని ప్రజలను అడ్డగించడానికి, దాసులుగా చేసుకోవడానికి, వారిని ఇబ్బంది పెట్టడానికి, వారిని బాధపరచడానికి ఎవడైతే తరుముకుంటూ ఇశ్రాయేల్ ప్రజల దగ్గరికి వస్తున్నాడో, ఇశ్రాయేల్ ప్రజలను ఎవడైతే తరుముతున్నాడో వాడిని చూసి భయపడుతున్నారు. అందుకంటాడు కదా, వారిని చూసి మీరు భయపడద్దు. ఎందుకు? నేడు మీకు యెహోవా కలుగజేయ రక్షణ ఊరక నిల్చుని చూడండి. దేవుడు మీ పక్షాన రక్షణ కలుగు చేయబోతున్నాడు, అద్భుతం చేయబోతున్నాడు, యుద్ధం చేయబోతున్నాడు. మీరు ఊరక నిల్చుని చూస్తే దేవుని రక్షణ చూస్తారు. వాడి ప్రజలకు విరోధంగా హృదయం తిప్పబడిన వాడైనా, ఎందుకు ఇలా చేసాం దురాలోచన కలిగిన వాడైనా, మనం పోనిచ్చాం దాసులుగా ఎందుకు పెట్టుకోలేదని ఆలోచన కలిగిన వాడైనా, హృదయం కఠినం చేసుకున్న వాడైనా, దేవుని ప్రజలను తరిమేవాడైనా సరే, దేవుని ప్రజలను వెంటాడేవాడైనా సరే, ఎలాంటి వాడైనా సరే నీ ఎద్దుకొచ్చి నీతో యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు, ఈరోజు ఎవడు నీతో యుద్ధం చేస్తున్నాడు, ఎలాంటి వాడు నీతో యుద్ధం చేస్తున్నా, నువ్వు ఓరక నిల్చుండి చూడు, దేవునికి అప్పచెప్పు, దేవా నువ్వే కార్యం చేయాలి, దేవుడు నీ పక్షంలో యుద్ధం చేసి నేను రక్షించేవాడు ఉంటాడు. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉండా, ప్రియ సహోదర సహోదరి, నువ్వు ఎలాంటి కష్టతరమైన పరిస్థితులు ఉండా, ఈ లోక యుద్ధంలో నువ్వు జయించలేకపోతున్నావేమో కొన్ని పరిస్థితులు బట్టి, అవన్నీ దేవునికి అప్పచెప్పు, దేవుడు నీ పక్షంలో యుద్ధం చేసేవాడు ఉంటాడు. నీ కొరకై ప్రార్థన చేస్తాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి వందనాలు, ఎత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపచేయండి. మా జీవితాలు మీరు మా పక్షాన్ని యుద్ధం చేసే దేవుడు, యుద్ధం యెహోవాదే. కానీ ప్రభు మీరు మా పక్షాన్ని యుద్ధం చేసి అద్భుతాలు చేసే దేవుడు కాబట్టి అట్టి గొప్ప యుద్ధాలు మా పట్ల చేయండి. మేము ఈ లోకయాత్రలు మనుషులను బట్టి కానీ, ఉండవారిని బట్టి కానీ, అనేక మంది శత్రువుల మీద కూడా యుద్ధం చేయలేని బలహీనలు ఉంటూ వచ్చాం. కాబట్టి మీరే మమ్మల్ని తరిమేవారు, మమ్మల్ని బాధపరిచేవారు, మా మీద దురాలోచన కలిగిన వారు, మా మీద ప్రభ కఠినమైన హృదయం కలిగినటువంటి వారు, వ్యర్థమైన హృదయం కలిగినట్టు విరోధమైన హృదయం కలిగిన వారితో మీరు యుద్ధం చేసి మాకు విజయాన్ని ఇమ్మని, మేము మా యుద్ధం మేము చేయలేమని ఒప్పుకుని మీకు అప్పచెబుతుండగా మీరు యుద్ధం జరిగించి మాకు విజయాన్ని ఇమ్మని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమ దేవుని బిడ్డలారందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు. ప్రైజ్ లార్డ్.